వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితో ముచ్చట్లు. సో మనమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. దానికన్నా ముందైతే మా జష్ గారి డ్రెస్ ఎట్లున్నాడు అండ్ ఎట్లుంది అనేది కామెంట్ చేసేయండి. ఇంక వీడైతే చూడండి బూచీలాగైతే ఉన్నాడు అనమాట. పైన క్లాత్ పెట్టుకొని ఎట్లున్నాడో కదా. ఇంక కుస్మితాని చూసైతే వాళ్ళు కూడా వస్తున్నారా ఏంటి అని అనుకోకండి. ఆ రోజు నా బర్త్డే కాబట్టి వాళ్ళు కాసేపు అయితే టైం స్పెండ్ చేద్దామని అయితే వచ్చేసారనమాట. ఇంకా నా అవుట్ఫిట్ ఎట్లా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. నా బర్త్డే కాబట్టి ఆ రోజు ఇచ్చేసి నా ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట అది. ఇంకైతే మేము కార్లో స్టార్ట్ అయిపోతున్నాము. పోయినసారి అయితే రాత్రి బర్త్డేకి చెప్పకుండా ఎట్లయితే వెళ్తున్నాం, ఈసారి కూడా అంతే వెళ్తున్నాం. కాకపోతే ఈసారి ఏమంటే మా బావకైతే చెప్పిందంట మా మమ్మీ. ఎందుకంటే మా బావ పదే పదే ఫోన్ చేస్తాం వల్ల చెప్పిందంట, సరేలే ఇంక ఫుడ్ చాలకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది కదా అని. ఇంక ఇక్కడైతే నా తలక దిమ్ అవుతుంది గైస్. నేను కార్లో జర్నీ చేస్తూనే ఉంటా కానీ ఈ కార్ నాకు ఎప్పటికీ అలవాటైందో నాకు అర్థం కాదు. ఊరికే వామిటింగ్ వస్తున్నట్టు ఏందో తిక్కగా అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే నా మెహందీ ఎట్లుందో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా మేము లేట్గా స్టార్ట్ అయిపోయాం కాబట్టి చీకటి కూడా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మా అక్క రియాక్షన్ అయితే చూసేయండి. అసలు ఇంకెంత షాక్ అయ్యారంటే మామూలుగా లేదనమాట. ఇంక ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోయింది. ఇంక అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నాడు. నా చిట్టి తల్లి చూడండి ఎంత బాగుందో. ఇంకా మోక్షి కాడికైతే హ్యాపీ బర్త్డే చెప్పేస్తున్నాను అనమాట. వాడితే థ్యాంక్ యూ అని కిస్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఇంకా మీకు తెలుసో తెలీదో కానీ నా బర్త్డే నా కొడుకు బర్త్డే ఒకే రోజు కాబట్టి ఇంకా నాయన కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. అనుకోకుండా అయితే నా డ్రెస్ మోక్షిక డ్రెస్ అయితే మ్యాచింగ్ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి నా సెకండ్ అవుట్ఫిట్ నా బర్త్డే రోజు. ఇంక ఇది చూసారా, ఆల్మోస్ట్ మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే నాది వాడిది సేమ్ కలర్ అనమాట. వాడికి స్పైడర్ మ్యాన్ టీమ్ కావాలైతే చెప్పారంట. ఇంకా వినుకొండలో స్పైడర్ మ్యాన్ టీమ్ అట్లా అయితే చేసేస్తారు. ఇంక ఇక్కడైతే క్యాండిల్ వెలగాల వద్దా అన్నట్టు చాలాసేపు ఆగి మమ్మల్ని మా ఓర్పుని సహనాన్ని పరీక్షించిన తర్వాత అయితే ఫైర్ క్యాండిల్ ఫైర్ అయిందనమాట. ఇంకా అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అనమాట. మా బర్త్డే ఎప్పుడో అయిపోయింది. ఇంకా మా మోక్షిగాడు అయితే పెద్దోడు అయిపోయాడు గైస్. మమ్మీ డాడీ లేకుండా వాడే కేక్ కట్ చేస్తున్నాడు. ఇంకా మా జస్సు వీళ్ళ ఐదుగురికి అయితే కలిసి ఫోటో దిగేశారు. రోజు నా బర్త్డే కాబట్టి నాకు కూడా సెపరేట్ కేక్ అయితే తెచ్చేసారనమాట. ఇక్కడ ఏంటా మోక్ష ఏం చేస్తున్నాడా అనుకుంటున్నాడా, తనకు వచ్చిన గిఫ్ట్స్ని తను రివీల్ చేస్తాడంట, ఓపెన్ చేస్తాడంట. నేను వీడియో తీసుకోవాలంట. ఇంకేమనంటే రేపు పొద్దున్న వెళ్ళిపోతావు కదా చిన్నమ్మ, అందుకే ఎప్పుడు నేను తీస్తున్నానైతే చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడికైతే ఈ గిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇంక అది కూడా రా అని లాక్కొని ఇచ్చేసాడనమాట. ఇంక ఇక్కడైతే చూడండి, అస్సలు ఇదైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనమాట. అస్సలు అనుకోలేదు నరేంద్ర వస్తాడని. మీకు తన గురించి తెలుసో లేదో, పక్కన ఇంటికి రమ్మంటే మొహమాటం అనమాట, రాడు. అలాంటిది నా కోసం ఇక్కడి నుంచి వినుకొండ అంటే 2 అవర్సే మీకు. కాకపోతే ఏమంటే అంత అంత మొహమాటం వల్ల నా కోసం వచ్చాడంటే గ్రేటే కదా గైస్. ఇంకా నా జస్ట్ గాడు కోసం కూడా అనుకోండి. ఇంకా రాత్రి అయితే అక్కడ ఫోన్ చూస్తుంది. ఇంక ఇక్కడైతే ఇంకొక గిఫ్ట్ వచ్చేసి కప్స్ వచ్చాయన్నమాట. ఏంటి చిన్న అబ్బాయి బర్త్డేకి కప్స్ వచ్చినాయి అని అయితే వాడు అడుగుతున్నాడు ఇక్కడ నన్ను. ఇంకా కప్స్ చూసి ఓకేలే బాగానే ఉన్నాయి అన్నట్టయితే వాడి ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. ఇంకా కప్స్ అయితే ఓపెన్ చేసి ఇంకేమైనా ఉన్నాయా దాని లోపల అని అయితే పరీక్షిస్తున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాము. మళ్ళీ గుంటూరు వచ్చేయాలి కదా గాయస్, మమ్మీకి డాడీకి ఆఫీస్ ఉంటుంది కదా. ఇంక ఇక్కడ నా ఫేస్ అయితే చూడండి ఎట్లా ఉందో. ఇంక అంతే వస్తున్నాం అనమాట. ఇంక మా అక్క అయితే ఇక్కడ డైటింగ్ చేస్తుంది, అందుకే మార్నింగ్ ఏవో వాటర్ తాగుతుంది. నేనైతే దాని పేరు కూడా అడగలేదు. ఇంక ఇక్కడైతే మా డాడీ కార్లో వచ్చేసాడనమాట. ఇంక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇట్లా అయితే అయింది గాయస్. నా బర్త్డేకి కూడా సపరేట్ కేక్ తెచ్చారు కదా, నేనైతే కట్ చేశాను. కానీ అది ఎవరు వీడియో తీయలేదు గాయస్. ఏం చేస్తాం, ఇంకా అందుకే ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాం కూడా మర్చిపోయాను. ఇంకా క్లిప్ ఎవరు తీయలేదు కాబట్టి ఇంకా అది దొరకదు కూడా. ఇంకా మేము మొత్తం ఇంటికి స్టార్ట్ అయిపోయాం కాబట్టి నేనైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను బొజ్జుందాం అనుకున్నాను మంచిగా. కానీ తండ్రి కొడుకులు అయితే మంచిగా నిద్రేశారు గాయస్. నాకైతే నిద్రే లేదు. ఇంకా నేనేం చేస్తా, బెక్క మొహం వేసుకొని అటు ఇటు చూసుకుంటా అయితే ఇంటికి రిటర్న్ అవుతున్నాను. ఏమమ్మా ఇంట్లో ఖాళీకి ఏం చేస్తావు అనుకుంటున్నారా, మా అబ్బాయిని చూసుకోవడం సరిపోతుంది గాయస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.